దేవహూతి ఎవరు? దేవహూతి కర్దమ మహర్షి భార్య, కపిలాచార్యునికి కన్నతల్లి. కపిల మహర్షి తల్లికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించారు. కన్నతల్లి అని దేవహూతి కపిలాచార్యునికి సాష్టాంగ దండ ప్రణామములు చేసింది. పరబ్రహ్మమునకు సంబంధించిన తాత్వికమైన సాంఖ్య జ్ఞానముతో కపిల మహర్షిని ఈ ప్రకారంగా స్తుతించింది. ఇంద్రియములు, ఇంద్రియార్థమైన విషయములు, మనస్సు, పంచభూతములు, వీటితో నిండిన సమస్త జగత్తుకు బీజరూపమైన సత్వ రజస్తమోగుణ ప్రవాహమునకు మూల కారణమైన నారాయణుడవు అనే నామంతో నీ దివ్యమంగళ రూపము తేజరులుతూ ఉంటుంది. అట్టి సకల కళ్యాణమూర్తిని నీ నాభికమల నుండి జన్మించిన నాలుగు ముఖములు కల సాక్షాత్తు బ్రహ్మదేవుడే సందర్శించలేక ఎలాగో తన మనస్సులో కనుగొని అలా చూచి నీ అనుగ్రహం వలన అనేక శక్తులను తనలో వ్యక్తీకరించుకొని వేల కొలది శక్తులతో కూడినవాడై ప్రవాహ రూపమైన ఈ విశ్వాన్ని సృజింపగలుగుతున్నాడు. సృష్టి సంబంధమైన అన్ని పనులు చేయగలుగుతున్నాడు. మహాప్రళయ సమయములో సమస్త భువనములను సముదాయములను నీ ఉదరమందు చక్కగా పదిలపరుచుకొని మహాసాగర మధ్యములో మర్యాకు పాన్పు మీద మాయా శిశువువై ఒంటరిగా శయనించి ఉంటావు. మహానుభావ, అలా వటపత్రి సాయివైన నీవు లీలగా నీ కాలి బొటన వేలిని నోట్లో ఉంచుకొని అందరి అమృతమును ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటావు. అట్టి ఆదినారాయణమూర్తివైన నీవు నా పూర్వపుణ్య విశేషము వలన ఇప్పుడు నా కడుపున జన్మించావు. పరబ్రహ్మవు, పరమ పురుషుడువు, వెలుపల లోపల భావించి సంభావించదగిన వాడవు, సకల జీవుల పాపములను తొలగింపు చేయవాడవు, వేదమూర్తివి, మహావిష్ణు స్వరూపుడవు అయిన నీకు నమస్కరించుచున్నాను. ఈ ప్రకారముగా దేవహూతి నృతించగా మాతృప్రేమతో నిండిన హృదయము కల కపిలుడు అమ్మతో ఇలా అన్నాడు. అమ్మ, సుఖప్రదము మోక్షప్రదము అయిన ఈ యోగ మార్గమును నీకు చక్కగా ప్రబోధించినాను. దీన్ని నువ్వు దృఢమైన భక్తిభావముతో అనుష్ఠించు అని చెప్పి కపిల మహర్షి తపస్సులకు వెళ్ళారు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన, లైక్ చేసినారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.